హలో గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ. మనం ఈ వీడియోలో ఆర్టీఐ ఆన్లైన్లో ఎట్లా ఫైల్ చేయాలో చూద్దాము. ముందు మీరు మీ స్టేట్ ఆర్టీఐ పోర్టల్కి బ్రౌజ్ చేయాలి. ఇప్పుడు నా స్టేట్ తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ పోర్టల్కి బ్రౌజ్ చేస్తున్నా. తెలంగాణ పోర్టల్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ మీరు చూసి వచ్చేది ఏంటంటే అది లాగిన్ కమ్మని అడుగుతుంది. కానీ మీరు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు లాగిన్ ఐడి ఇంకా పాస్వర్డ్ లేకుంటే ఈ కరెంట్ నా సిచ్యువేషన్లో నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నా, ఆల్రెడీ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకున్నా. కానీ రిజిస్టర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. జస్ట్ అక్కడ సిటిజన్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి, ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అదే రిజిస్టర్ అయిపోతుంది. మీరు అక్కడ మొబైల్ నెంబర్ ఇస్తే ఆ మొబైల్ నెంబర్కి రిజిస్టర్ అయినారు అని చెప్పి ఒక మెసేజ్ కూడా వస్తుంది మీకు. అది అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ క్యాప్చా కొట్టిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతారు మీరు పోర్టల్లో ఎంటర్ అయిన వెంటనే మీకు ఫస్ట్ డాష్ బోర్డ్ లోడ్ అవుతుంది. ఆ డాష్ బోర్డ్లో మీరు ఆల్రెడీ ఇప్పుడు దాకా ఏమేమి సబ్మిట్ చేసిర్రు దాని స్టేటస్ ఏందని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే ఆర్టీఐ ఫైల్ చేసినా అది సబ్మిటెడ్ అని చూపిస్తుంది, ప్రాసెసింగ్ అని స్టేటస్ చూపిస్తుంది. ఇప్పుడు మనం కొత్త ఆర్టీఐ ఫైల్ చేయాలంటే అక్కడ ఆర్టీఐ అప్లికేషన్ కింద న్యూ అప్లికేషన్ అని ఉంటుంది. అక్కడికి పోయి గైడ్ లైన్స్ ఉంటాయి, అది చెక్ మార్క్ చేసి అగ్రీ అని కొట్టిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన మనం టాస్క్ ఏంటంటే ఒక పబ్లిక్ అథారిటీని మనం చూస్ చేసుకోవాలి. అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ కేర్ డిపార్ట్మెంట్, మళ్ళీ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్, పంచాయత్ రాజ్, ఇట్లా 100 ఉంటాయి అన్నమాట. మీరు ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా డిసైడ్ చేసుకోవాలి. నేను పంచాయతీ రాజ్ అనుకుంటున్నా, పంచాయతీ రాజ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మీరు అబోవ్ పవర్టీ లైన్ బిలో పవర్టీ లైన్ సెలెక్ట్ చేయాలి. నేను అబోవ్ పవర్టీ లైన్ అని చెప్పి నో అని పెట్టినా. మీరు ఒకవేళ బిలో పవర్టీ లైన్ అయితే అక్కడ ఎస్ అని పెట్టి మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ పెట్టాలి. ఐఎమ్ గెస్సింగ్ మీరు ఒకవేళ బిలో పవర్టీ లైన్ అయితే మీకు ఛార్జ్ కూడా ఉండదు, 10 రూపీస్ కూడా. దాని తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. దాని తర్వాత లిటరేట్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీ గ్రాడ్యుయేషన్ లెవెల్, మీ ఎడ్యుకేషన్ లెవెల్ సెలెక్ట్ చేసి సిటిజన్షిప్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం బేసికల్లీ మన ఇన్ఫర్మేషన్ ఏంది, మనం ఏం అడగాలనుకుంటున్నామని చెప్పి రాయాలి. ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ రీడ్ ఇట్ అవుట్ ఫర్ యూ. డియర్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఇక్కడ పంచాయత్ రాజ్ గురించి చేస్తున్నా కాబట్టి ఐ వుడ్ లైక్ టు నో హౌ మెనీ పంచాయత్ రాజ్ సో ఐ వుడ్ లైక్ టు నో హౌ మెనీ పంచాయత్స్ ఎగ్జిస్ట్ ఇన్ తెలంగాణ. అండ్ దీని తర్వాత నేను దీంట్లోనే ఇంకొన్ని క్వశ్చన్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నా. హౌ మెనీ అమాంగ్ దెమ్ ఆర్ ఫుల్లీ స్టాఫ్డ్ అని అడుగుతున్నా. దానికి ఎంతమందికి అంటే ఒకవేళ మన దగ్గర 100 పంచాయతీలు ఉంటే అందులో ఎంతమంది దగ్గర ఫుల్ స్టాఫ్ ఉంది. ఓకే, తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా దాంట్లోనే జోడిస్తున్నా. అదేంటే హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ వెల్ ఫండెడ్, వాటికి నిజంగానే పైసలు వస్తున్నాయి వాళ్ళ పనులు చేయడానికి. ఓకే, అదే హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ కండక్టెడ్ రెగ్యులర్లీ మోర్ దెన్ 3 గ్రామ సభాస్. ఓకే, అంటే మ్యాండేట్ ప్రకారం ఖచ్చితంగా 4 చేయాలి. 4 పైన కొంతమంది అయితే 6 కూడా చేస్తారు. కానీ అసలుకి 3 అన్నా చేస్తున్నాయా అన్ని పంచాయతీలు అన్నది మనకు తెలవాలి కదా, అది అక్కడ అడుగుతున్నా అనమాట. కింద ఫార్మాలిటీకి ఐ హోప్ టు హియర్ ఫ్రమ్ యూ ఎట్ ద ఎర్లియస్ట్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఇదంతా నేను ఇంగ్లీష్లో రాసిన, నాకు ఇంగ్లీష్లో కంఫర్టబుల్ కాబట్టి. నాకు తెలిసి అది తెలుగులో రాసినా కూడా నడుస్తుంది. అన్ని అఫీషియల్ లాంగ్వేజెస్లో ఏం రాసినా కూడా నడుస్తుంది. తెలుగు, హిందీ, తమిళ్ ఏది పెట్టినా కూడా నడుస్తుంది. సో అక్కడ మీరు తెలుగులో కూడా రాయొచ్చు మీకు తెలుగు కంఫర్టబుల్ అయితే. తర్వాత మళ్ళీ క్యాప్చా ఇక్కడ కొట్టేసి కింద, దాని తర్వాత మీరు ఓటీపీ ఇక్కడ సెండ్ ఓటీపీ అని కొట్టాలి. కొట్టిన తర్వాత మీకు ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ టైప్ చేసి ఆ ఓటీపీ కొట్టిన తర్వాత వెరిఫై ఓటీపీ అని కొట్టిన తర్వాత కింద ఐ సబ్మిట్ అని బటన్ వస్తుంది. ఐ సబ్మిట్ బటన్కి కొడితే మిమ్మల్ని ఆటోమేటిక్గా అది పేమెంట్ పేజ్కి తీసుకుపోతుంది. ఇప్పుడు ఈ పేమెంట్ పేజ్లో నాకు మోస్ట్ కంఫర్టబుల్ ఈ బ్యాంక్ వాలెట్ కాబట్టి నేను దాన్ని క్లిక్ చేసిన. మీ దగ్గర వేరే ఉంటే వేరే కూడా చేయొచ్చు. దాని లోపలికి వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్గా ఇక్కడ యూపీఐ బార్ కోడ్ జనరేట్ చేస్తుంది. ఆ యూపీఐ బార్ కోడ్ మీరు స్కాన్ చేసి మీ ఫోన్లో ఫోన్పేనో జీపేనో ఏదో ఒకటి వాడుతుంటారు కదా, స్కాన్ చేసి పేమెంట్ చేయాలి. 10 రూపీస్ మాత్రమే. ఇక్కడ నాకు బార్ ఒక ఇష్యూ ఏమవుతుందంటే ప్రతిసారి ఫస్ట్ టైం నేను పేమెంట్ చేసినప్పుడు ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మీకు కూడా ఇట్లా ఫెయిల్ అయింది అనుకోండి, ఏం లేదు, మళ్ళీ ఒకసారి పైన ఆర్టీఐ తెలంగాణ పోర్టల్కి వెళ్ళిపోవాలి. ఆర్టీఐ తెలంగాణ పోర్టల్కి పోయి అక్కడ మీరు బేసికల్లీ మళ్ళీ లాగిన్ అయిన తర్వాత మీరు ఒకవేళ డాష్ బోర్డ్కి పోయి చూస్తే
అక్కడ మీరు మై అప్లికేషన్స్ అని ఉంటుంది ఆర్టీఐ కింద. ఆ టైప్ అక్కడ పోయి చూస్తే మీ ఏదైతే ఇంతకుముందు మనం ఫైల్ చేయాలనుకుంటున్నామో పంచాయతీ అది ఇంకా పెండింగ్ ఫీ ఉంటుంది. అక్కడ పే అని క్లిక్ చేసి మళ్ళీ అట్లనే మళ్ళీ మనకి బార్ కోడ్ చూపిస్తుంది. బ్యాంకు వాలెట్ సెలెక్ట్ చేసుకొని బార్ కోడ్ సెలెక్ట్ చేసుకొని బార్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసేయాలి. పేమెంట్ అయిపోయిన తర్వాత ఈసారి నాకు ఎందుకో సెకండ్ టైం వర్కౌట్ అవుతుంది. సో ప్రతిదానికి నేను 20 రూపాయలు పెట్టాల్సి వస్తుంది 10 రూపాయల కంటే. సెకండ్ టైం అది వచ్చేసింది. మీరు ప్రింట్ చేసుకోవాలి. ప్రింటింగ్ అయిపోయిన తర్వాత అది జస్ట్ సేవ్ చేసుకోండి. కానీ మీకు ఓటీపీ లాగా మీ ఫోన్కి కూడా మెసేజ్ వస్తుంది మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసినట్టు. ఇక్కడ మీరు డాష్బోర్డ్లో చూసుకుంటే అక్కడ ఉంటుంది అనమాట. హ్యాపీ ఆర్టీఐ ఫైలింగ్. బాయ్.